ఇదిగోండి శబరి ఎక్స్ప్రెస్ అయితే వచ్చేస్తుంది అటు ప్లాట్ఫామ్కి. ఆ బండి వచ్చాక మన బండిని పంపిస్తారు. హాంకింగ్ విన్నారా మనోడిది? ఒకసారి ఆ కారు లైనప్ చూడండి. అటు నుంచి ఒక తెల్ల మెమో వెళ్ళిపోతుంది వైట్ హౌస్. ఫట్ఫట్లు అడిచేస్తున్నారు క్రెయిన్స్ తో. హే గైస్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ని. మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. నా పేరు సందీప్. ప్రస్తుతం నేను రాజమండ్రి రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నాను. ఈ రోజు ఒక ట్రైన్ జర్నీ అయితే చేయబోతున్నాను రాజమండ్రి నుంచి. బేసిక్గా ఆ ట్రైన్ ఎక్కడి నుంచి అంటే స్టార్ట్ అయ్యేది కాకినాడ నుంచి మైసూర్ అయితే వెళ్తుంది అనమాట ట్రైన్. సో నేను ఒక ఇంటర్మీడియట్ స్టేషన్లో ఎక్కి డెస్టినేషన్ స్టేషన్ వరకు అయితే ఈరోజు ప్రయాణం చేయబోతున్నాను. ట్రైన్ అయితే ఎక్కేద్దాం. ప్రస్తుతం టైం అయితే అప్రాక్సిమేట్గా 9:30 అయితే అవుతుంది. రాజమండ్రికి 10:10 అయితే వస్తుంది మన ట్రైన్. ఇంతకీ నేను వెళ్ళబోయే ట్రైన్ ఏంటో తెలియదు కదా. ఇంకా కాకినాడ టౌన్ మైసూర్ జంక్షన్ స్పెషల్ ఎక్స్ప్రెస్. సమ్మర్ స్పెషల్, ఫెస్టివల్ స్పెషల్ ఏదైనా అనుకోండి. ఆ ట్రైన్ లాస్ట్ ఇయర్ లాంచ్ అయింది. లాంచ్ అయిన దగ్గర నుంచి ఎక్స్టెన్షన్ ఇస్తా వస్తున్నారు. మేబీ ఎప్పుడు దాకా ఈ ట్రైన్ రన్ అవుద్ది అనేది కూడా నాకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఐడియా లేదు. ప్రస్తుతానికి ఇంకొన్ని ట్రిప్స్కి అయితే ఈ ట్రైన్ రన్ అవుద్ది. ఎక్స్టెన్షన్ అయితే వచ్చిందనమాట. లోపలికి వెళ్దాం. రాజమండ్రి రైల్వే స్టేషన్ బయట లోపలికి ఎంటర్ అవుతూనే మనకి లెఫ్ట్ సైడ్ బుకింగ్ కౌంటర్ ఉంటుంది. టికెట్ వెండింగ్ మిషన్స్ కూడా ఉంటాయి. మన ట్రైన్ నెంబర్ ఇంకా వేయలేదు. ఎస్ చెరు. మనం వెళ్ళబోయే ట్రైన్ నెంబర్ వచ్చి 07033 కాకినాడ మైసూర్ స్పెషల్. అదిగోండి, అరైవల్ వచ్చి 10:08, డిపార్చర్ వచ్చి 10:10. నాకు తెలిసి ప్లాట్ఫామ్ నెంబర్ 1కే వస్తుంది. రాజమండ్రి రైల్వే స్టేషన్లో ఫ్రెష్ అప్ అవడానికి రూమ్స్ అవి ఉన్నాయి. స్టార్టింగ్ ప్రైస్ వచ్చి 328 రూపీస్. చూసుకోండి, ఎవరికైనా కావాలంటే బుక్ చేసుకోండి. ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే వచ్చాను. ప్రస్తుతానికి ఒక అనౌన్స్మెంట్ అయితే జరిగింది. విశాఖపట్నం నుంచి లింగంపల్లి వెళ్ళే జన్మభూమి ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే వస్తుందని ఇప్పుడే కోచ్ పొజిషన్స్ కూడా ఇచ్చారు. హడావుడిగా అటు ఇటు వెళ్తున్నారు. జన్మభూమి ఎక్స్ప్రెస్ ట్రైన్ నెంబర్ 12805. ఎప్పుడు కూడా జన్మభూమి డిసప్పాయింట్ చేయదు. క్రౌడ్ చూసారు ఎలా ఉన్నారు. లింగంపల్లి వెళ్ళే జన్మభూమి ఎక్స్ప్రెస్ వచ్చింది. ప్లాట్ఫామ్ నెంబర్ 1 రాజమండ్రికి. జన్మభూమి బయలుదేరిపోయింది. ప్లాట్ఫామ్లన్నీ ఖాళీగా ఉన్నాయి. మన ట్రైన్ గురించి వెయిటింగ్. కాకినాడ టౌన్ మైసూర్ జంక్షన్ స్పెషల్ బండి అయితే అనౌన్స్మెంట్ అయిపోయింది. ప్లాట్ఫామ్ నెంబర్ 1కే వస్తుంది. ఈసారి నేను రిజర్వేషన్ చేయించుకుంది స్లీపర్ క్లాస్లో. నా కోచ్ నెంబర్ S7 దగ్గరే ఉన్నాను. గైస్, కాకినాడ టౌన్ తర్వాత మన ట్రైన్ ఆగేది సామర్లకోట జంక్షన్ తర్వాత రాజమండ్రిలోనే ఆగుద్ది బండి. నేనైతే రాజమండ్రిలో జాయిన్ అవుతున్నాను జర్నీలో. అదిగో వచ్చేస్తుంది మన బండి. కాకినాడ టౌన్ మైసూర్ జంక్షన్ 07033 WAG 9 లోకోమోటివ్ అయితే పుల్ చేసుకుంటూ వచ్చేస్తుంది. ICF కోచెస్తో అయితే రన్ అవుతుంది మన బండి. చాలా విశేషాలు ఉన్నాయి ఈ ట్రైన్ గురించి మాట్లాడుకోవడానికి. మన ట్రైన్ కోచ్ కంపోజిషన్ ఉంది చూడండి, చాలా వెరైటీగా ఉంటుంది. చెప్తాను ఆగండి. ICF కోచ్లతో లాంగ్ జర్నీ చేయబోతున్నాం మనం. S7 చలో ఎక్కేద్దాం. నా సీట్ నెంబర్ 12 లోయర్ బర్త్. అది కాకపోతే మనం ఇటు సైడ్ కూర్చోవాలి. లోపలికి ఎక్కగానే ఇంప్రెషన్ వచ్చి క్లీన్గానే ఉంది ట్రైన్. ప్యాసింజర్స్ అయితే అంతలా ఏం లేరు. ఫస్ట్ స్టార్టింగ్లో చూడాలి ఎలా ఫుల్ అవుతుంది, ఎక్కడ ఫుల్ అవుతుంది అనేది బండి. 10:20 అయితే వచ్చింది రాజమండ్రికి. 10:80 అయితే రావాలి ఈ ట్రైన్లో ఫుడ్ బుక్ చేసుకునే వాళ్ళకి అదిరిపోయే ఆఫర్ చెప్తాను చూడండి. మీరు ఫస్ట్ టైం ట్రైన్లో ట్రావెల్ చేసేటప్పుడు బుక్ చేసుకుంటున్నారంటే అప్ టు 60% ఆఫ్ అయ్యే ఆఫర్ ఇది. ఫుడ్ ఎలా ఆర్డర్ చేసుకుంటానంటే రైల్ రెస్ట్రో అనే యాప్ నుంచి. ఇదిగోండి రైల్ రెస్ట్రో యాప్. ఇక్కడ మనం మన PNR నెంబర్తో బుక్ చేసుకోవచ్చు, లేదంటే మన ట్రైన్ నెంబర్తో కూడా బుక్ చేసుకోవచ్చు. నేను నా PNR నెంబర్తో బుక్ చేసుకుంటున్నాను. ఆర్డర్ చేసామనుకోండి, ఫస్ట్ మనకి ఏం చూపిస్తుంది అంటే రూట్లో ఏ స్టేషన్స్లో మనకి డెలివరీ ఉన్నదని చూపిస్తుంది. నేను విజయవాడలో చేసుకుందాం అనుకున్నాను, ఎందుకంటే మధ్యాహ్నం 2ంటికి వెళ్తుంది అనమాట, 2:10. సో ఇవన్నీ కూడా రెస్టారెంట్ సర్వ్ చేసేవి మనకి లంచెస్. నేను ఈ రెస్టారెంట్ లో ఒక సౌత్ ఇండియన్ థాలీ, ఒక పన్నీర్ బిర్యానీ యాడ్ చేసుకుంటున్నాను. మీరు అప్ టు 60% ఆఫ్ పొందడానికి ఒక కూపన్ కోడ్ అయితే యూజ్ చేయాలి. ఆ కూపన్ కోడ్ ఏంటంటే మెగా సేల్. ఈ కూపన్ కోడ్ ని యూజ్ చేస్తే మీకు అప్ టు 60% వరకు ఆఫ్ అవుతుంది. ఇక్కడ మన డీటెయిల్స్ అన్ని ఇచ్చి
ప్లేస్ ఆర్డర్ అన్నాం అనుకోండి, ఆర్డర్ ప్లేస్ అయిపోద్ది. ఆర్డర్ అది ప్లేస్ అయ్యాక మనకి ఇలాంటి కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది. పేబుల్ అమౌంట్ 0 అని చూపిస్తుంది, ఆల్రెడీ పే చేశాను కాబట్టి. గైస్, రైల్ రెస్టో యాప్ డీటెయిల్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. కావాల్సిన వాళ్ళు యాప్ను అయితే డౌన్లోడ్ చేసుకోండి, యూజ్ చేయడం స్టార్ట్ చేయండి. లంచ్ గురించి మనం ఇంకా ఆలోచించక్కర్లేదు. విజయవాడలో మన లంచ్ వచ్చేస్తుంది, కలెక్ట్ చేసుకుందాం. 10:22 మనం బయలుదేరాం రాజమండ్రి నుంచి. ఎగ్జాక్ట్లీ 2 minutes అయితే ఆపారు. రాజమండ్రిలో బయలుదేరాక నెక్స్ట్ మన ట్రైన్ వెళ్ళి ఆగేది నిడదవోలు జంక్షన్లో. బై బై రాజమండ్రి. ఈసారి గట్టి ట్రైన్ వ్లాగ్స్ పడతాయి. ఈరోజు జర్నీ డేట్ వచ్చి February 9. ఈ వ్లాగ్ అప్లోడ్ అయ్యేది February 11. తిరుపతి కాకినాడ బండి అనౌన్స్మెంట్ విన్నాను, వస్తుందేమో అని చూస్తున్నాను. మనం ఇప్పుడు వెళ్ళేది రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ పై నుంచి వెళ్ళిపోతాం. అద్దెగ్గో కనిపించింది. ఈరోజు మన జర్నీలో ఫస్ట్ క్రాస్ ఓవర్ తిరుపతి కాకినాడ బండి. లెజెండరీ బండి ఇది కూడా. వ్యాప్ 4 లోకోమోటివ్, ఆర్క్ కోణం షెడ్. ఆర్చ్ బ్రిడ్జ్ నుంచి వచ్చిందా బండి. ఇప్పుడు మనం ఇప్పుడు రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ వైపు వెళ్ళిపోతున్నాం. రాజమండ్రి ఇస్కాన్ టెంపుల్. ఎన్నిసార్లు ప్రయాణించినా మళ్ళీ మళ్ళీ ప్రయాణించాలనే బ్రిడ్జ్ల్లో మన రాజమండ్రి రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ ఒకటి. ఇది చాలా వ్యూ. ఇంకొక వైపు వ్యూ. స్కిప్పింగ్ కొవ్వూర్. గైస్, మన బండి స్పెషల్ ట్రైన్ అని చెప్పాను కదా. ప్రతి సోమవారం శుక్రవారం కాకినాడ టౌన్ జంక్షన్ నుంచి బయలుదేరుతుంది మైసూర్కి. కాకినాడ టౌన్ జంక్షన్లో ఎన్నింటికో తెలుసా? ఉదయం 9 గంటలకు అయితే బయలుదేరుతుంది. మన ట్రైన్ సోర్స్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ వరకు మొత్తం అప్రాక్సిమేట్గా 1400 కిలోమీటర్లు అయితే ప్రయాణిస్తుంది. అఫ్కోర్స్ మనం ఒక 60 కిలోమీటర్లు తీసాం అనుకోండి, ఎందుకంటే నేను రాజమండ్రిలో ఎక్కాను కదా. 1340 కిలోమీటర్లు మనం ఈ ట్రైన్లో ప్రయాణించబోతున్నాం. మన ట్రైన్ కేటగిరీ వచ్చి ఎక్స్ప్రెస్ కేటగిరీ. రన్ టైం ఎంతో తెలుసా అండి? మన ట్రైన్ది 31 hours. 1400 కిలోమీటర్లకి 31 గంటలు అయితే కూర్చుని ప్రయాణించాలి ఈ ట్రైన్లో. ఈ ప్రయాణంలో మనం 2 రైల్వే జోన్లను అయితే టచ్ చేస్తాం, SCR, SWR. మన సోర్స్ స్టేషన్ అయిన కాకినాడ టౌన్ వచ్చి SCRలో ఉంటుంది, ఆంధ్రప్రదేశ్లో ఉంది. డెస్టినేషన్ స్టేషన్ అయిన మైసూర్ జంక్షన్ కర్ణాటకలో అయితే ఉంటుంది, SWR రైల్వే జోన్. మన ట్రైన్ మెల్లగా వెళ్ళిపోతుంది నిడదవోలు జంక్షన్ రైల్వే స్టేషన్కి. ఇది మన ట్రైన్ ఫుల్ వ్యూ. కోచ్ కంపోజిషన్ గురించి మాట్లాడుకుంటే 2 SLRD కోచ్లు, 2 జనరల్ కోచ్లు, 10 స్లీపర్ కోచ్లు, 3 థర్డ్ AC కోచ్లు, 3 సెకండ్ AC కోచ్లతో పాటు 2 HA1 కోచ్లు అయితే ఉంటాయి. HA1 అంటే తెలుసు కదా, ఫస్ట్ AC సెకండ్ AC 2 కలిపి మిక్స్ అయ్యే కోచ్ని HA కోచ్ అంటారు. అలాంటి 2 కోచ్లు ఉన్నాయి. నిడదవోలు జంక్షన్ B క్యాబిన్ దాడుతున్నాం. నిడదవోలు జంక్షన్. మన బండి వచ్చింది ప్లాట్ఫామ్ నెంబర్ 2కి, మీరు చూసేది ప్లాట్ఫామ్ నెంబర్ 1. నిడదవోలు జంక్షన్ రైల్వే స్టేషన్ కూడా ఫుల్ రెనోవేషన్ అయితే చేశారు, చాలా బాగా చేశారులేండి. అది మామూలుగా ఉండదు రెనోవేషన్ అయ్యాక. చూసారా ఎలాగుందో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్.
10:54 అయితే మనం చేరుకున్నాం నిడదవోలు జంక్షన్. నిడదవోలు జంక్షన్ నుంచి బండి బయలుదేరింది. 2 minutes ఆపారు అంతే ఇక్కడ గైస్. నిడదవోలు తర్వాత మన బండి వెళ్ళేది తణుకు. మన బండి తాడేపల్లిగూడెం ఏలూరు మించి అయితే విజయవాడ వెళ్ళదు. వయ్యా తణుకు, భీమవరం, కైకలూరు, గుడివాడ మీదుగా విజయవాడ అయితే వెళ్తుంది గైస్. మన బండి ఇలా జంక్షన్ రూట్లోకి వెళ్తుంది. అటు సైడ్ వ్యాప్4లో ఇన్స్పెక్షన్ కార్ అయితే వెళ్ళిపోతుంది చూసారా. మనం లెఫ్ట్ డైవర్షన్ తీసుకుంటాం. అదే స్ట్రైట్గా వెళ్ళిపోయాం అనుకోండి తాడేపల్లిగూడెం ఏలూరు. అద్దిగోండి రూట్. పావు మెలికలు తిరిగిపోతుంది మన బండి. ఈ బండి ఉంది కదా, ఈ బండిని ప్రస్తుతం ఏ రూట్లో వెళ్తుందో ఆ రూటు అంతా కూడా లాంగ్ రూట్ అనమాట. మైసూర్ చేరుకునే వరకు కూడా ఇటు భీమవరం తణుకు మించి వెళ్తుందా, విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తుంది అనమాట బండి. హైదరాబాద్ ఎలా వెళ్తుంది వయ్యా మిర్యాలగూడ, నల్గొండ. అక్కడి నుంచి వెళ్ళాక మళ్ళీ మన బండి బెంగళూరుకి ఎలా వెళ్తుంది అనుకుంటున్నారు? తాండూరు, రాయచూరు, గుంతకల్లు, అనంతపురం మీదుగా బెంగళూరు అయితే చేరుకుంటుంది. సో ఇదేంటంటే మొత్తం లాంగ్ రూట్ అంతా కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళే స్పెషల్ బండి. మనం లాంగ్ రూట్ అనుకుంటాం కానీ ఇప్పుడు బేసిక్గా పొద్దున్నే ఎవరైనా హైదరాబాద్ వెళ్ళాలనుకో కాకినాడ నుంచి, ఇది ఒక ట్రైన్ ఉంది అన్నట్టు ఎవరి రిక్వైర్మెంట్లు వాళ్ళకు ఉంటాయి కదా. సో లాంగ్ రూటు స్పెషల్ ట్రైన్ అని కన్సిడర్ చేయకుండా మనకంటూ వెళ్ళడానికి ఒక ట్రైన్ ఉందని కన్సిడర్ చేసుకోవాలి మనం. రాత్రికి వెళ్తుంది హైదరాబాద్. రాత్రి హైదరాబాద్లో ఎక్కితే పొద్దున్న అనంతపూర్లో దిగేలాగా, పొద్దున్న కాకినాడలో ఎక్కితే రాత్రికి హైదరాబాద్లో దిగేలాగా. ఎవరికైనా పొద్దున్న కాకినాడలో ఎక్కితే మధ్యాహ్నానికి విజయవాడ, నెక్స్ట్ మిర్యాలగూడలో దిగొచ్చు. అలా డిజైన్ చేస్తారనమాట రైల్వేస్ వాళ్ళు. ఆఫ్ కోర్స్ ట్రావెల్ టైం అనేది చాలా ఎక్కువ ఉంది ట్రైన్కి, ఒప్పుకుంటాను. బట్ వాళ్ళ రూటింగ్ని మనం ఏం చేయలేం కదా. ఆ రూట్ బట్టే ఈ ట్రైన్ వెళ్తుంది. మన ట్రైన్ క్రూజింగ్ స్పీడ్ ఇది. ఐసేఫ్కి వచ్చు కదా 110 km/h క్రూజింగ్ స్పీడ్ టచ్ చేయొచ్చు. కానీ WAG-9 ఉంది మనల్ని పుల్ చేసేది. WAG-9 కాబట్టి 100 km/h క్రూజింగ్ స్పీడ్నే టచ్ చేయగలదు. హలో తణుకు వచ్చాం మనం. తణుకు తర్వాత భీమవరం టౌన్. క్రౌడ్ అయితే ఏం లేరు. ఎక్కడ ఫుల్ అవుద్దో నాకు తెలిసి సాయంత్రం ఏదైనా ఫుల్ అవుద్ది అనుకుంటున్నాను నేను. 11:15 అయితే అవుతుంది. ప్లాట్ఫామ్ నెంబర్ 1 తణుకు. తణుకు వచ్చి 10 నిమిషాలు పైన అయింది. బండి ఇంకా బయలుదేరలేదు. మ్యాటర్ ఏంటంటే తణుకులో ఎంతసేపు ఆగడానికి గివెన్ షెడ్యూల్ కన్నా ముందు వచ్చాం. దాని గురించే ఆపారు. 11:32 అవుతుంది కదా, 11:40కి అయితే బయలుదేరుతాం ఇక్కడి నుంచి. 11:40 మనం అయితే బయలుదేరాం తణుకు నుంచి. నెక్స్ట్ భీమవరం వెళ్ళిపోదాము. కిట్టయ్య బాబుని కలుద్దాము. తణుకు గేట్. భీమవరం టౌన్ ముందు ఆపేశారు మన బండిని. ఎందుకంటే నర్సాపూర్ నాగర్సోల్ బండి అయితే వస్తుంది అనమాట భీమవరం టౌన్ కి. దాని గురించి మన ట్రైన్ అయితే ఆపారు. 12:22 ఈ అవుటర్ నుంచి మనం భీమవరం టౌన్ కి అయితే వెళ్తున్నాం. బాబా పక్కన పెట్టేశారు అంతే. హాంకింగ్ విన్నారా మనోడిది? అటు వెళ్తే భీమవరం జంక్షన్, నర్సాపురం వెళ్ళిపోతాం. మనం ఎలా వెళ్తున్నాం. వెల్కమ్ టు భీమవరం. పన్నెండు గంటల 30 నిమిషాలకు అయితే చేరుకున్నాం భీమవరం టౌన్. కొంచెం క్రౌడ్ అయితే వెనకాల ఉన్నారు. ఎక్కడ ఉన్నాడో కిట్టయ్య. ఇదిగో
కిట్టి అక్కడ ఉన్నాడు. ఏంటయ్యి ఏంటి ఎందుకు అన్నీ సాయంత్రం వరకు జర్నీ చేయాలి మరి. ఏమో చాలా లాగ్లా ఉంది ట్రైన్. స్నాక్స్ కిట్టయ్య బాబు తీసుకొచ్చినాయి. భీమవరం నుంచి బయలుదేరాం. వెళ్ళిపోయాడు కిట్టయ్య. బండి స్టేషన్కి రావడమే ఆలస్యం. స్టేషన్కి వచ్చిందా టక్ టక్కా లాగేస్తారు. టాటా భీమవరం టౌన్ ఉండి గేట్ ఇప్పుడే దాటాం. దాటి టువర్డ్స్ ఆకువీడి, కైకలూరు, గుడివాడ జంక్షన్ మీదుగా విజయవాడ అయితే వెళ్ళిపోతాం. ఒకసారి ఆ కారు లైనప్ చూడండి, అన్నీ పెద్ద కార్లే. దట్ ఈస్ భీమవరం. స్కిప్పింగ్ ఉండి స్టేషన్. చేపల చెరువులు, రొయ్యల చెరువులు. పన్నెండు గంటల 57 నిమిషాలకైతే చేరుకున్నాం ఏకేవీడి స్టేషన్ కోడ్. మనకి ఇక్కడ క్రాస్ ఓవర్ అయితే అవుతుంది చెన్నై వందే భారత్ ఎక్స్ప్రెస్తో. చెన్నై నర్సాపురం వందే భారత్ ఎక్స్ప్రెస్. అదిగోండి వందే భారత్ క్రాస్ ఓవర్ కైకలూరు. భీమవరం టౌన్లో క్రౌడ్ అది బాగానే ఫుల్ అయ్యారు. మిగతా స్టేషన్స్ అన్నీ అట్ట ఉన్నారు అంతే. గైస్ ఒకసారి మన ట్రైన్ రూట్ అయితే చూద్దాం. కాకినాడ, సామలకోట జంక్షన్, రాజమండ్రి, నిడదవోలు, తణుకు, భీమవరం టౌన్, ఆకువీడి, కైకలూరు, గుడివాడ, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ళ, నడికూడి, మిర్యాలగూడ, నల్గొండ, సికింద్రాబాద్, బేగంపేట్, లింగంపల్లి, వికారాబాద్, తాండూరు, యాదగిరి, కృష్ణా జంక్షన్, రాయచూర్ జంక్షన్, మంత్రాలయం, అద్దోని, గుంతకల్, అనంతపూర్, ధర్మవరం జంక్షన్, హిందూపూర్, యలంక జంక్షన్, బెంగళూరు క్యాంట్, కేఎస్ఆర్ బెంగళూరు సిటీ, కెంగేరి, మాండ్య, మైసూర్ జంక్షన్. అది జర్నీ రూట్ మంది. ఈ రూట్ లో ఏమవుద్దంటే ఆంధ్ర నుంచి తెలంగాణ వెళ్తుంది, తెలంగాణ నుంచి మళ్ళీ కర్ణాటక వెళ్తుంది, కర్ణాటక నుంచి ఆంధ్ర వచ్చి, ఆంధ్ర నుంచి మళ్ళీ కర్ణాటక అయితే వెళ్తుంది మన బండి. కైకలూరు తర్వాత గుడివాడ జంక్షన్. ప్రస్తుతం టైం 1:20 అయితే అవుతుంది. గుడివాడ జంక్షన్ కి ఎన్ రూట్ లో ఉన్నాం మనం. పక్కనే ఒక జంక్షన్ లైన్ వచ్చి జాయిన్ అవుతుంది చూడండి. గుడివాడ జంక్షన్ టు మచిలీపట్నం రూట్ అనమాట ఇది. ఒంటి గంట 45 నిమిషాలకు అయితే మనం చేరుకున్నాం గుడివాడ జంక్షన్. క్రౌడ్ గుడివాడలో కూడా ఏం లేదు, మరి విజయవాడలో చూడాలి. గుడివాడ జంక్షన్ నుంచి బయటకు వచ్చేసింది బండి. ఈ ఊర్లో లూప్ లైన్లో పెట్టారు, ఎందుకో తెలీదు. ర్యాండమ్గా ఆగింది, బయలుదేరిపోయింది. విజయవాడ అవుటర్లో స్లోగా వెళ్తుంది బండి. ఈవెన్ షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే 2 గంటల 10 నిమిషాలకు మనం అయితే విజయవాడ జంక్షన్ చేరుకోవాలి. ప్రస్తుతం టైం 2 గంటల 38 నిమిషాలు. ఆగింది బండి. అటు నుంచి ఒక తెల్ల మెమో వెళ్ళిపోతుంది, వైట్ హౌస్. నర్సాపురం బండి అది, నర్సాపురం మేము. వచ్చింది సిగ్నల్, వచ్చింది.
మన ప్యాంటోగ్రఫీ చూసారా, హైరైస్ ప్యాంటోగ్రఫీ. ఓహో, ఏమైనా వెళ్తుందా బండి అది. చలో చలో చలో, త్వరగా వెళ్ళిపోవాలి, ఆకలేస్తుంది. ప్రస్తుతం టైం 3 అవుతుంది. 3ంటికి మనమైతే వెళ్ళిపోతున్నాం విజయవాడ జంక్షన్ స్టేషన్ లోపలికి. ఫుడ్ కూడా కలెక్ట్ చేసుకోవాలి. ఏ ప్లాట్ఫామ్కి తీసుకెళ్తున్నారు? 1కి అయితే కాదు, త్రీకి అనుకుంటా. ప్లాట్ఫామ్ నెంబర్ 3కి కూడా కాదబ్బా, ప్లాట్ఫామ్ నెంబర్ 4కి అయితే వచ్చాం. మన ఫుడ్ ఆర్డర్ ఇచ్చాం కదా, ఆ ఫుడ్ అనేది మన సీట్కే వచ్చి డెలివరీ చేస్తారు అనమాట. మనం ఎక్కడైతే మన సీట్ నెంబర్ ఇచ్చామో అక్కడికి వచ్చి డెలివరీ చేస్తారు. అటు సైడ్ చూడండి, కాకినాడ పోర్ట్ సాయినగర్ షిరిడి బండి అయితే ఉంది గైస్. ఆ బండి ఇప్పుడు సాయినగర్ షిరిడి నుంచి కాకినాడ పోర్ట్ అయితే వెళ్తుంది. ఈ క్రౌడ్ అంతా మన ట్రైన్కి ఎక్కే క్రౌడ్ లాగానే ఉన్నారు. విజయవాడలో అఫీషియల్ స్టాప్ 10 నిమిషాలు. 2 గంటల 10 నిమిషాలకు రావాల్సింది 3ంటికి అయితే వచ్చింది. 50 నిమిషాలు లేట్లో అయితే ఉన్నాం అప్రాక్సిమేట్గా. మన ఫుడ్ అయితే వచ్చింది. 3 గంటల 12 నిమిషాలకి మన బండి విజయవాడ జంక్షన్ నుంచి స్టార్ట్ అయింది. నెక్స్ట్ మనం వెళ్తాం గుంటూరు జంక్షన్కి. బాయ్ బాయ్ విజయవాడ జంక్షన్. ఎలక్ట్రిక్ లోకో షెడ్ని దాడుతున్నాం మనం. కృష్ణా నది. ఇది మన ఫుడ్ ప్యాకింగ్, అది చాలా నీట్గా చేశారు. పన్నీర్ బిర్యానీ, వెజ్ థాలీ, రోటీ కూడా ఇచ్చారు వెజ్ థాలీలోకి. ప్లేట్ని చాలా నీట్గా ప్యాక్ చేసి తీసుకొచ్చారు. ఫస్ట్ బిర్యానీని అయితే పెట్టుకున్నాను, పన్నీర్ బిర్యానీ. బిర్యానీ టేస్ట్ అదిరిపోయింది అసలు. మంచి స్పైసీగా చేశారు. పన్నీర్ బిర్యానీ అంటే ఎవరు నమ్మరు. బిర్యానీ కొంచెం తిని థాలీలోకి వచ్చా. థాలీలో ఏమి ఇచ్చారంటే వైట్ రైస్, పప్పు, ఒక కర్రీ, సాంబారు, పెరుగన్నం, ఫ్రేమ్స్, రోటి పచ్చడి. యమ్మీ యమ్మీ వెజ్ థాలీ. భోజనం అది అయిపోయింది. భలే ఉంది, టేస్ట్ అయితే బాగుంది. అండ్ గైస్, కూపన్ కోడ్ యూజ్ చేయడం మర్చిపోకండి. 60% దాకా ఆఫ్ పొందండి. స్కిప్పింగ్ కృష్ణా కెనాల్ జంక్షన్. 3 గంటల 26 నిమిషాలకి మనం స్కిప్ కొడుతున్నాం. గుంటూరు జంక్షన్ వైపు మన బండి డైవర్షన్ అయితే తీసుకుంటుంది. స్ట్రైట్ వెళ్ళిపోయాం అనుకోండి, తెనాలి, ఒంగోలు, చెన్నై రూట్ అది. ఇదిగోండి డైవర్షన్ గుంటూరు జంక్షన్కి. ఎన్ రూట్ టు గుంటూరు. హలో గుంటూరు, వచ్చేస్తున్నా. అమ్మమ్మమ్మమ్మమ్మమ్మమ్మ, ప్రస్తుతం టైము 10 నిమిషాల తక్కువ 4 అయితే అవుతుంది. ఇంకా మనం గుంటూరు అయితే చేరుకోలేదు. సలోలి బండి వెళ్తుంది. ఓహో, ఇంటర్సిటీ ఇప్పుడు వెళ్ళింది కదా, సికింద్రాబాద్ గుంటూరు, సికింద్రాబాద్ ఇంటర్సిటీ అనమాట. గుంటూరు నుంచి సికింద్రాబాద్ అయితే వెళ్తుంది ఇప్పుడు వయా విజయవాడ. వెళ్ళాలి, భలే ఉన్నాయిలే. గుంటూరుకు ముందు సూపర్ ఉన్నాయి. హాయ్ మన హైవే. ఇదంతా ఆటో నగర్ లాగా ఉంది. లా కాదు, ఇదే ఆటో నగర్. గుంటూరు ఆటో నగర్ చాలా చాలా ఫేమస్. డబుల్ డెక్కర్, గుంటూరు విశాఖపట్నం డబుల్ డెక్కర్ ఎక్స్ప్రెస్ క్రాస్ ఓవర్. అది వెళ్ళంగానే మన బండికి సిగ్నల్ వచ్చింది, బయలుదేరుతుంది. అటు వెళ్ళామంటే న్యూ గుంటూరు రైల్వే స్టేషన్. అదిగోండి, మనం గుంటూరు జంక్షన్కి అయితే వెళ్తాం. ప్లాట్ఫామ్లు ఖాళీ లేవనుకుంటా, ఇలాగే క్రూజ్ అవుతూ వెళ్తుంది బండి. కరెక్ట్గా గేట్ దగ్గర ఆగింది బండి. గూడ్స్తో క్రాసింగ్ రైల్వే గేట్ దగ్గర. కదిలింది బండి, కదిలింది.
అండ్ ఫైనలీ గుంటూరు ఇంకా రాలేదు, వస్తున్నాం అనుకోండి. పొద్దున్న 10:20 రాజమండ్రిలో ఎక్కాం బండి. ప్రస్తుతం 4:20 అయితే అవుతుంది. ఇంకా గుంటూరు చేరుకోలే మనం. గుంటూరు మెయింటెనెన్స్ ఏరియా ఇది. గుంటూరు కాచిగూడ మెదక్ బండి. జర్నీ గురించి మాట్లాడాలంటే నడుస్తోంది అంటారు చూడండి, ఆ టైప్లో ఉంది. వెల్కమ్ టు గుంటూరు జంక్షన్. 4:28 అయితే గుంటూరు జంక్షన్ లోపలికి ఎంటర్ అవుతున్నాం. ట్రైన్లు ఉన్నాయి గుంటూరు జంక్షన్. హలో, ఏ బండి ఇది? సింహాద్రి పల్నాడు. గుంటూరు జంక్షన్లో జనాలు బాగానే ఉన్నారు. మ్యాటర్ ఏంటంటే ఇక్కడి నుంచి సికింద్రాబాద్ వెళ్ళేవాళ్ళు, ఇక్కడి నుంచి లింగంపల్లి వెళ్ళేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా ఈ ట్రైన్ ఎక్కుతారు అనమాట. రూట్ చెప్పాను కదా మార్నింగ్. ఫుల్ ట్రైన్ జర్నీ చేయకపోయినా చాలామంది పాటల కింద ఉపయోగించుకుంటారు అనమాట ఈ ట్రైన్ని. గుంటూరు రైల్వే స్టేషన్కి ఇంకొక వైపు, మెయిన్ ఎంట్రన్స్ కాకుండా ఇంకొక వైపు చూడండి, ఫుల్ రీకన్స్ట్రక్షన్ అయితే చేశారు. ఇంకా అవ్వలేదు అనుకోండి కన్స్ట్రక్షన్, చేస్తారు. గట్టిగానే ప్లాన్ చేసింది ఎస్సీఆర్ గుంటూరు డివిజన్. ప్రస్తుతం టైం అయితే చూడండి 4:50 అయితే అవుతుంది. మన ట్రైన్ గుంటూరు జంక్షన్కి వచ్చి 20 నిమిషాలు పైన అయితే అయ్యింది. ప్రస్తుతం టైం అయితే చూడండి 4:50 అయితే అవుతుంది. ఇంకా మనం గుంటూరు జంక్షన్లోనే ఉన్నాం. మనం వచ్చింది 4:30 గివెన్ టైం ప్రకారం చూసుకుంటే 5 నిమిషాలే ఇక్కడ అఫీషియల్ స్టాప్. 6వ నెంబర్ ప్లాట్ఫామ్కి గూడ్స్ బండి వస్తుంది. ఈ పక్కన ట్రాక్ మొత్తం తీసేశారు. మేబీ ఏదైనా రెనోవేషన్ కదా, మొత్తం తీసేశారు ట్రాక్ని. ఫైనల్లీ 4:57 మనం గుంటూరు జంక్షన్ నుంచి బయలుదేరాం. సోర్స్ స్టేషన్ అయిన కాకినాడలో బయలుదేరాక గుంటూరు జంక్షన్ వరకు 271 కిలోమీటర్లు అయితే ప్రయాణించాం. ఏంటి క్రెయిన్తో వర్కింగ్ ఇక్కడ, రెనోవేషన్ కదా గుంటూరు రైల్వే స్టేషన్. ఫట్ఫట్లు అడిచేస్తున్నారు క్రెయిన్స్తో ఈ బ్రిడ్జ్ గురించే. నెక్స్ట్ మనం వెళ్ళబోయేది సత్తెనపల్లి. ట్రైన్ ఆగేది సత్తెనపల్లిలో. మన బండి ఇటు సైడ్ వెళ్తుంది, అటు సైడ్ చూడండి ఒక రూట్. అటే వెళ్ళాం అనుకోండి నల్లమల్ల ఫారెస్ట్ రూట్లోంచి వెళ్ళిపోతాం నంద్యాలకి. నల్లపాడు జంక్షన్ స్టేషన్ని స్కిప్ కొడుతున్నాం. నల్లమల సైడ్ నుంచే వచ్చింది గూడ్స్ ట్రైన్. ఇంకా ఎండాకాలం వచ్చిందంటే ఈ ఏరియా మొత్తం ఎర్రమిర్చితో కలకలలాడిపోద్ది. మనం సత్తెనపల్లికి ఎన్ రూట్లో ఉన్నాం కదా, ప్రస్తుతం క్రూజింగ్ స్పీడ్ అయితే ఇది. సత్తెనపల్లి క్రౌడ్ అట్టట్టు ఉన్నారు సత్తెనపల్లిలో. సత్తెనపల్లిలో రేపల్లె బండితో క్రాస్ ఓవర్. సికింద్రాబాద్ టు రేపల్లె అయితే వెళ్తుంది ఆ బండి. ఇప్పుడు పంపిస్తారు అనుకుంటా మన బండిని. రేపల్లె ఎక్స్ప్రెస్ వెళ్ళిపోతుంది. రాత్రిపూట ఇది డెల్టా ఎక్స్ప్రెస్, పగలు రేపల్లె ఎక్స్ప్రెస్. మన బండిని ఇంకా పంపించట్లేదు అంటే ఇంకో క్రాస్ ఓవర్ పడినట్టు ఉంది. శబరి ఎక్స్ప్రెస్ ఉంది క్రాస్ ఓవర్కి మనకి. ప్రస్తుతం టైం అయితే చూడండి 5:48 అయితే అవుతుంది. ఎస్, శబరికి క్రాస్ ఓవర్ మనం. 20629 శబరి ఎక్స్ప్రెస్. అదిగోండి శబరి ఎక్స్ప్రెస్ అయితే వచ్చేస్తుంది అటు సైడ్ ప్లాట్ఫామ్కి. ఆ బండి వచ్చాక మన బండిని పంపిస్తారు. శబరి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్.
ఇదిగోండి శబరి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్ ట్రివాండ్రం, సికింద్రాబాద్ టు ట్రివాండ్రం సెంట్రల్. ఆ బండిని కూడా చేయమని చాలామంది అడుగుతున్నారు. వెరీ సూన్ చేసేద్దాం, డోంట్ వరీ. బయలుదేరుతుంది మన బండి, సిగ్నల్ వచ్చింది. బాయ్ బాయ్ సత్తెనపల్లి. 6:05 సత్తెనపల్లి నుంచి బయలుదేరాం. నాకు తెలిసి ఇంకా లైట్ ఫెయిల్యూర్ అయిపోద్ది. ఈ టైంలో ప్రయాణం ఎంత హాయిగా ఉంటుందో తెలుసా, చల్లటి గాలి వేస్తూ ఉంటుంది. నెక్స్ట్ పిడుగురాళ్ళ తర్వాత నడికుడి జంక్షన్, అక్కడితో ఆంధ్ర ఎండ్ అయిపోద్ది, తెలంగాణ స్టార్ట్ అవుతుంది అనమాట. నడికుడి జంక్షన్ దాటగానే మిరియాలు కూడా వస్తుంది. బెల్లంకొండలో మన బండిని పక్క ప్లాట్ఫామ్లోకి తీసుకొచ్చారు. అసలు మనం ఆ ప్లాట్ఫామ్ మీద వెళ్ళాలి. ఏమైంది, ఈ ప్లాట్ఫామ్ తీసుకొచ్చారు. ఏదిదా క్రాసింగా? ఇప్పుడు మెమో ట్రైన్ అయితే ఉంది. ఎస్, నా ఎక్స్పెక్టేషన్ కరెక్టే. మాచర్ల నుంచి గుంటూరు వెళ్ళే మెమో ట్రైన్ ఉంది. ఆ ట్రైన్ వస్తుంది, అదిగోండి లైట్ కనిపిస్తుందా? ఆ మెమో ట్రైన్దే లైట్. అరే మెమో అనుకున్నాను, మెమో కాదు, ప్యాసింజర్. మనం ఈ ట్రైన్ జర్నీ చేసాం. మాచర్ల నుంచి గుంటూరు వెళ్ళి, గుంటూరు నుంచి విజయవాడ అయితే వెళ్తుంది. మనం ఈ ట్రైన్ జర్నీ చేసాం. విజయవాడ మాచర్ల. సో మెమో అనుకున్నాను కానీ మెమో ట్రైన్ కాదు, ప్యాసింజర్ ట్రైన్. ఆ ట్రైన్ పొద్దున్నే విజయవాడ నుంచి గుంటూరు వస్తుంది. గుంటూరు వచ్చి మాచర్ల వెళ్తుంది. మాచర్ల నుంచి నడికుడు వెళ్తుంది. నడికుడు నుంచి మళ్ళీ మాచర్ల వస్తుంది. మాచర్ల నుంచి గుంటూరు వచ్చి, గుంటూరు నుంచి విజయవాడ అయితే వెళ్ళిపోద్ది. వచ్చినది సిగ్నల్, బయలుదేరింది బండి. పిడుగురాళ్ళ రైల్వే స్టేషన్ కూడా రెనోవేషన్ అవుతుంది. అదిగో అటు సైడ్ అంతా రెనోవేషన్ చేస్తున్నారు ప్లాట్ఫామ్ని. ఒక్కసారి క్లైమేట్ చూడండి, ఎన్ని కలర్స్ ఉన్నాయో పైన. పిడుగురాళ్ళ నుంచి బండి బయలుదేరింది. నెక్స్ట్ ఇంకా నడికుడి జంక్షన్. తుమ్మల చెరువు స్టేషన్ ఉంది కదా, ఈ స్టేషన్లో మన బండిని పక్కన పెడుతున్నారు. ఎందుకంటే క్రాస్ ఓవర్ అయితే ఉంది, ఫలకనామా ఎక్స్ప్రెస్. సరే కానీ తుమ్మల చెరువు నుంచి మన వీడియో ఎవరైనా చూస్తున్నారా? చూస్తుంటే కామెంట్స్లో కామెంట్ చేసి చెప్పండి. వచ్చేసింది మన ఫలక్నామా, ఇదిగోండి. చేసేద్దామా వెరీ సూన్ ఫలక్నామా కూడా. ఫలక్నామా వెళ్ళిపోగానే మనం కూడా బయలుదేరాం. నెక్స్ట్ పల్నాడు ఎక్స్ప్రెస్, వికారాబాద్ గుంటూరు, పల్నాడు క్రాస్ ఓవర్ అయితే ఉంటుంది. నడికుడి జంక్షన్. నడికుడి ఆంధ్రప్రదేశ్కి లాస్ట్ స్టాప్. ప్రస్తుతం టైం 7:10 అయింది. గైస్ గుర్తుపెట్టుకోండి, నేను పొద్దున్న ట్రైన్ ఎక్కింది 10:20. సో ఈ టైంకి నేను ఆంధ్రప్రదేశ్ బార్డర్ అయితే దాడుతున్నాను. నడికుడి జంక్షన్ కదా, జంక్షన్ రూట్ మాచర్ల అయితే వెళ్తుంది. పల్నాడుతో క్రాసింగ్. గుంటూరు జంక్షన్ అయితే వెళ్తుంది వికారాబాద్ నుంచి.
గైస్ ఇంకా మనం ఆంధ్రాలోనే ఉన్నాం, ఇంకా తెలంగాణ ఎంటర్ అవ్వలేదు. ఈ స్టేషన్ దాటాక మనకి ఆంధ్ర ఎండ్ అయిపోద్ది, తెలంగాణ ఎంటర్ అవుతాం. అఫీషియల్ స్టాప్ అయితే లేదు ఈ స్టేషన్లో, బట్ ఆగింది క్రాసింగ్ వల్ల. బయలుదేరిందే బండి. మీరు ఏదైనా అర్జెంట్ పని మీద వెళ్తూ ఈ బండి ఎక్కారంటే అంతే సంగతులు. ఖాళీగా ఉన్నప్పుడు మటుకే ఈ బండి ఎక్కాలి, ఆరామ్సే వెళ్తుంది బండి. చీకటి చీకటి చీకటి. కృష్ణానది వస్తుంది ఇప్పుడు, కృష్ణానది వస్తుంది. కృష్ణానది దాటామంటే వెల్కమ్ టు తెలంగాణ. అది తెలంగాణకి వెళ్ళిపోతున్నాం మనం, ఆంధ్ర నుంచి వచ్చేసాం. వెల్కమ్ టు తెలంగాణ. తెలంగాణ వచ్చాక మిర్యాలగూడ ఫస్ట్ స్టాప్. ఇదేంటిది, ఏం క్రాస్ ఓవర్ అబ్బా ఇది? చూద్దాం ఏం క్రాస్ ఓవర్. విశాఖ ఎక్స్ప్రెస్. విశాఖ. విశాఖ క్రాస్ ఓవర్. వెల్కమ్ టు మిర్యాలగూడ. మిర్యాలగూడ వచ్చాం కదా మనం. అటు సైడ్ మన ట్రైన్ గురించి క్రాసింగ్. ఆ ట్రైన్కి పడింది. ఆ ట్రైన్ ఏంటంటే చర్లపల్లి ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ ఐసీఎఫ్ కోచెస్తో ఉంది కదా. ఆ ట్రైన్ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ చర్లపల్లి నుంచి. ఎగ్జాక్ట్లీ 8 అయితే అయ్యింది. హలో మిర్యాలగూడ. సిగ్నల్ వచ్చింది, మన బండి బయలుదేరిపోయింది మిర్యాలగూడ నుంచి. అయ్యి బాబోయ్, ఈ ట్రైన్కి ఎన్ని క్రాసింగ్లు పడుతున్నాయంటే అన్ని క్రాసింగ్లు పడుతున్నాయి. అదిగో అటు సైడ్ వస్తుంది నారాయణాద్రి, లింగంపల్లి తిరుపతి నారాయణాద్రి ఎక్స్ప్రెస్. నారాయణాద్రి బై బై. వెయిటింగ్ ఫర్ నల్గొండ. నల్గొండ స్టేషన్ వచ్చేయాలి. నల్గొండ తర్వాత మన ట్రైన్కి నాన్ స్టాప్ రన్ ఉంటుంది అప్ టు సికింద్రాబాద్. ఈ 8 గంటల 40 నిమిషాలకి అయితే మనం చేరుకున్నాం నల్గొండ. షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే 6 గంటల 10 నిమిషాలకి అయితే చేరుకోవాలి. సో ఇప్పుడు 8 గంటల 40 నిమిషాలు అవుతుంది. సుమారు 2.5 గంటల లేట్లో మనమైతే చేరుకున్నాం నల్గొండ. ఇక్కడ ఉన్నది కొంచెం క్రౌడ్. (07033) ట్రైన్ నెంబర్ మర్చిపోకండి, చాలా ముఖ్యం. 8 గంటల 44 నిమిషాలకి మనమైతే నల్గొండ నుంచి బయలుదేరాం. నల్గొండ తర్వాత సికింద్రాబాద్ వరకు నాన్ స్టాప్ రన్. కాకినాడలో బయలుదేరాక ఇప్పటి వరకు మనం 442 కిలోమీటర్లు అయితే ప్రయాణించాం. స్పెషల్ ట్రైన్ అని చెప్పి ఎక్కడ పడితే అక్కడ పక్కన పెట్టేస్తున్నారు అబ్బాయి ట్రైన్ని. అందులోనూ సాయంత్రం టైము ఈ రూట్లో క్రాసింగ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఇదంతా కూడా నల్గొండే. ప్రస్తుతం టైం 9 అవుతుంది. మధ్యాహ్నం బిర్యానీ ఉంది కదా, ఆ బిర్యానీ నా డిన్నర్ కింద అయితే చేస్తున్నాను.
మన ట్రైన్ పక్కన పెట్టారు. ఒక ట్రైన్ మన ట్రైన్ ఓవర్టేక్ చేసి కూడా వేస్తుంది. ఇప్పుడు ఓవర్టేక్ కొట్టింది కదా, అది ఏ బండో తెలుసా? విజయవాడ లింగంపల్లి ఇంటర్సిటీ. ప్రస్తుతం టైం ఎంతో తెలుసా? 10:25 అయితే అవుతుంది. మార్నింగ్ 10:20 రాజమండ్రిలో ఎక్కాను. ఇంకా మనం హైదరాబాద్ చేరుకోలేదు. ప్రస్తుతం టైం 10 అయితే అవుతుంది. ఇందాక లింగంపల్లి బండి ఓవర్టేక్ కొట్టింది కదా, విజయవాడ లింగంపల్లి ఇంటర్సిటీ. ఏ స్టేషన్లో అయితే ఉన్నామో అదే స్టేషన్ రామన్నపేటలో ఉంది బండి. ముందుకు వెళ్ళట్లేదు, వెనక్కి వెళ్ళట్లేదు. అండ్ గైస్, మిగతా విశేషాలు రేపు మార్నింగ్ అయితే మాట్లాడుకుందాం. నేనైతే ఇంకా రెస్ట్ తీసుకుంటాను.